ఇంత గౌరవంగా పిల్లల్లో ఉన్న కళను బయటకు తీసుకురావడం, విద్యాబుద్ధుల్లో తోడ్పడటం మరి చాలా కృషి చేశారు. మరి పిల్లలు ప్రతి పిల్లలు చిన్నపిల్లలు తన పిల్లలుగా భావించి వారి ప్రతిభను గుర్తించి మరి మనకి ఎంతగా మన పిల్లల్లో టాలెంట్ని బయట తీసుకొచ్చి మరి ప్రతి పిల్లల్ని ప్రేమించిగా నిలబెట్టారు. మరి ఇంతవరకు ఈ 5 ఏళ్ళు మా అమ్మాయి కూడా చాలా ముందుకు సాగిపోవడానికి సహకరించారు. ఇట్లా లోటైనాను, ప్రతి సబ్జెక్టుకి డౌట్ క్లియర్. సార్ శంటిబాబు సార్, పిల్లలకి సార్ శంటి సార్ ప్లీజ్ కమాండ్ ద స్టేజ్. స్కూల్కి ఎన్ని రోజులు వచ్చాడో ఆధార్ సర్టిఫికేట్ శంటి సార్ శంటిబాబు సార్ పైకి రండి. శంటిబాబు సార్ సభ మొత్తానికి మెయిన్ పర్సన్ శంటిబాబు సార్. మెయిన్ పర్సన్ మరి మన ప్రతిభను మన పిల్లల్లోకి బయట తీసుకొచ్చిన మాస్టర్ గారు హెచ్ఎం సార్కి, అలాగే మాస్టర్లు అందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం. మన గురుదేవో భవ మాతృదేవో భవ అనే పద్యం ఉంది, కానీ గురువులకి మనం ఎంత ఇచ్చినా అది తక్కువే. మనం మన పాఠశాలలో మన గురువులను గౌరవిస్తాము. అందరూ వస్తారు, పేరెంట్స్ అందరూ నిలబడండి, పేరెంట్స్ అందరూ నిలబడండి, గౌరవిద్దాం. మనం పిల్లలకి ఇంతగా వాళ్ళ టాలెంట్ని బయట తీసుకొచ్చి వాళ్ళు మంచి కళాకారులుగా, మంచి విద్యార్థులుగా, మరి చిన్నప్పుడే ఇది మొక్కాయి వంగన మానవ వంగన సాగుతుంది. ఇక్కడ మొక్కాయి వంగలోనే పిల్లల్ని మంచి ప్రతిభలుగా నిలబెట్టారు. అలాగే విద్యాబుద్ధుల్లో కూడా పునాది స్టార్టింగ్ 1వ తరగతి నుంచి 5వ తరగతి అంటే మనం పునాది వేసినట్టు అటువంటి పునాదిలో పిల్లల్ని నిలబెడుతున్నారంటే వారికి ఎంతగానో మనం గౌరవాలు. అందరూ లేచి మన విద్యార్థులైన మాస్టర్లందరికీ మనం గౌరవిద్దాము, సన్మానం చేద్దాం. మన స్కూల్ తరఫున మరి సన్మానం చేస్తుండగా మరి అందరూ క్యాప్స్ కొట్టాలని కోరుకుంటున్నాం. స్టేజ్ మీద ఉన్న గురువులకి, అలాగే బయట ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకి అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదములు. మనకి ఇలాంటి స్టాఫ్ ఎక్కడో దొరకరు, ఎందుకంటే ఇంత విజ్ఞానం ఎవరైనా నేర్పుతారంటే అది ఒక గురువుల వల్లే సాధ్యం అవుతుంది. ఇక్కడున్న సార్లు ఆకాశ సత్యనారాయణ సార్ దగ్గరే నేర్చుకున్నారు చాలామంది శిష్యులు కూడా, ఇక్కడున్న సార్స్ కూడా. అలాగే మీ పిల్లలు కూడా సత్యనారాయణ సార్ దగ్గర చదువుకోవడం అనేది చాలా గర్వం. మీరు సత్యగారు చేసి మనం ఈ సమయాన్ని వదిలించుకుందాం. సత్యనారాయణ గారు సర్వీస్లోకి వచ్చేటప్పటికి నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను తొండంగి మెయిన్ స్కూల్లో నేను 3వ తరగతి చదువుతున్నాను. ఆయన హెచ్ స్కూల్లో సర్వీస్లోకి వచ్చారు 1983లో. తర్వాత ఆయన దగ్గర నేను చదువుకున్నాను, ఆ శ్రీనివాసరావు చదువుకున్నాను, నా దగ్గర రాజు చదువుకున్నాడు, మా వరలక్ష్మి చదువుకున్నాను నా దగ్గర. మళ్ళీ మేము అందరూ కలిపి ఇక్కడ పనిచేయడం ఇది చాలా హ్యాపీ అన్నమాట, సంతోషం. మెమోటో ప్రజెంట్ చేయడం అవుతుంది. తెలుసు రావట్లేదు, ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. డాడీకి ఎక్కలేని ఆనందం.
సార్ థ్యాంక్ యూ రాజు గారు. నేను 2005లో టీ అగ్రహారం స్కూల్లో పనిచేసేటప్పుడు వంశపాక స్కూల్లో పనిచేసేటప్పుడు 2005, 2006లో మన రాజనాథ్ గారు 5వ తరగతి చదువుతున్నారు. ఆయనకి నేను చదువు చెప్పాను. ఆ అనుబంధం ఇప్పటికీ కూడా నన్ను ఆయన ఏ విషయం వచ్చినా ముందు నాతో చెప్తే తర్వాత ఆయన కార్యక్రమం చేసుకుంటాడు. అది గురుభక్తి అంటే నేను పెట్టింది లేదు, ఆయనకి చేసింది లేదు. ఈవేళ కార్యక్రమానికి మొత్తం ఆద్యంతం కూడా ప్రసాద్ మాస్టర్ ఫస్ట్ నుంచి చేద్దామంటే ప్రోత్సహించింది, దాన్ని నిర్వహించింది, సక్సెస్ఫుల్గా నడిపించింది. మొత్తం అంతా మొత్తం టోటల్ క్రెడిట్ మా ప్రసాద్ మాస్టర్ చేస్తుంది. ఇది అలా లేదండి, అందరూ సమిష్టి కృషి అనమాట. మా ఉపాధ్యాయులు అందరూ సమిష్టి కృషి, టీమ్ వర్క్ ఇది. టీమ్ వర్క్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. చిన్న ఏమన్నా సార్ 5th క్లాస్ మా పాప 5th క్లాస్ అనుది మెడలో వేసుకున్న దండ మిస్ అయిందంటే ఎవరికైనా దొరికితే కొద్దిగా స్టేజ్ మీద తీసుకొచ్చి చెప్పండి. ఓకే సార్. ఒక ఫోటో ఒక గ్రూప్ ఫోటో ఇవ్వండి.